నేను 1962 సంవత్సరమున నేను మారు మనసు పొందినాను. 63 సంవత్సరమున నేను మా తల్లిదండ్రులకు విరోధంగా బాప్తిజం తీసుకున్నాను. 64 సంవత్సరమున దేవుని సేవకు వచ్చినాను. దేవుని సేవకు వచ్చిన తర్వాత నాకు ఒక ఆశ ఉండేది. దైవజనుడు భగత్ సింగ్ గారికి పరిచయం చేశాలని నాకు ఒక ఆశ ఉండేది అన్నమాట. అయితే హెబ్రోన్లో డ్యూటీలు వేస్తారనమాట. ఒక నెల అంతా కూడా, అంటే భగత్ సింగ్ గారితో పాటు దేవుని యొక్క ఉద్దేశము, దైవజనంతో పాటు ప్రయాణం చేయడానికి కొరకై దేవుడు నాకు గొప్ప ఆధిక్యత దయచేసినాడు. ఒకరోజు ఫ్రాన్స్ దేశంలో మేము ఉన్నప్పుడు భగత్ సింగ్ గారు అన్నాడు, నేను మారు మనసు పొందిన తర్వాత నా జీవితంలో ఒకటే కొన్నాను, ఒక టూత్ బ్రష్. భగత్ సింగ్ గారి యొక్క తండ్రి చాలా ధనవంతుడు. ఆయనకు జిన్నింగ్ మిల్స్ ఉండేవి. వాళ్ళ ఇంటి కప్పును చూడడానికి జనం వచ్చేవాళ్ళు అన్నమాట. అంత ధనవంతుడు అన్నమాట. భగత్ సింగ్ గారు ఇంగ్లాండ్లో ఉన్నప్పుడు ఒక ఆయన అంటే మా స్నేహితుడు, ఆయన మిషనరీగా బాంబేలో ఉన్నాడు, మీకు అవకాశం ఉంటే పొండి అని భగత్ సింగ్ గారు చెప్పినారు. భగత్ సింగ్ గారికి ఇండియాకి వచ్చిన తర్వాత ఒకరోజు ఆయనకు టైం దొరికిందని, సరే ఈ మిషనరీ పోదామని పోగానే ఆ మిషనరీ అనుకున్నాడు, ఏమైనా అడుక్కున్నానికి వచ్చినాడేమో అని చెప్పి, ఇదో ఆ ఇండియన్ పాఠశాల బో అన్నాడు. భగత్ సింగ్ గారు చాలా బాధేసింది, ఆయన పోతే మంచిది కదా అని వెళ్ళినాడు. అయితే చెప్పండి, మత్కు ఘాట్ చెప్పండి. మత్కు ఘాట్ అంటే ఛత్తీస్గఢ్లో ఒక స్థలం ఉంది, మత్కు ఘాట్. ఆ స్థలంలో ప్రతి సంవత్సరం 1,00,000 మంది కూడుకునేవాళ్ళు. అయితే బోధకుడు లేరు. ఈ ఇండియన్ పాస్ట్ ఏమన్నా అంటే, బ్రదర్ దేవుడు మిమ్మల్ని తీసుకొచ్చినాడు, ఎందుకంటే ఈ కన్వెన్షన్లో బోధకుడు లేడు, జనమైతే వస్తారు, ఇంకా బోధకుడు లేడు. అప్పుడు భగత్ సింగ్ గారు ఛత్తీస్గఢ్లో వాక్యం చెప్పినప్పుడు మొత్తం ఛత్తీస్గఢ్ అంతా కూడా దేవుని యొక్క వాక్యం ద్వారా నింపబడ్డది. చాలామంది దేవుణ్ణి నమ్ముకున్నారు. చెప్పండి, జాగ్రేబ్ అనే స్థలము చెకస్లవాకియా, అది కమ్యూనిస్ట్ దేశం. ఆ రోజుల్లో కమ్యూనిజం చాలా బలంగా ఉండదన్నమాట. అయితే భగత్ సింగ్ గారు ఫ్రాన్స్ నుంచి జాగ్రేబ్ పోవాలా. అయితే భయంకరమైన మంచు పడుతుందని క్యాన్సిల్ చేశారు. ఫ్లైట్ క్యాన్సిల్ అనుకుంటే పైకి ఎక్కిన తర్వాత మళ్ళీ అన్నారు జాగ్రేబ్ ల్యాండ్ అవుతుంది. కానీ భగత్ సింగ్ గారు జాగ్రేబ్లో మధ్యరాత్రి వాక్యం చెప్పి కాసేపు నిద్రపోయి మళ్ళీ ఆయన వేసలం పరిచయకి వెళ్ళినాడు. భగత్ సింగ్ గారు ఆయనకు ఎలాంటి ఆశ లేదు. అంటే ఒకటే ఆశ. ఏంటి ఆశ అంటే, దేవుని చిత్తము ఎరుగుట, దేవుని చిత్తము చేయుట. ఒకరోజు అమెరికా ప్రెసిడెంట్ భగత్ సింగ్ గారిని ఉదయకాల బ్రేక్ఫాస్ట్ రమ్మన్నాడు. భగత్ సింగ్ గారు అన్నాడు, నేను ప్రార్థన చేసి చెప్తాను అన్నాడు. ఎవరన్నా ప్రార్థన చేసి చెప్తారా? అమెరికా ప్రెసిడెంట్ బ్రేక్ఫాస్ట్ రమ్మంటే అని ఒక బ్రదర్ అన్నాడు. సరేలే. ఆ తర్వాత మళ్ళీ ఫోన్ చేసినారు. భగత్ సింగ్ గారు అన్నారు, నాకు దేవుడు అనుమతి ఇచ్చలేదు. అప్పుడు ఈయన అన్నాడు, బ్రదర్ వైట్ హౌస్ అమెరికా ప్రెసిడెంట్ మీరు ఇన్వైట్ చేస్తున్నాడు. భగత్ సింగ్ గారు అన్నాడు, వైట్ హౌసో బ్లాక్ హౌసో దేవుడు నాకు అనుమతి ఇవ్వలేదు, నేను రానని చెప్పినాడు. అంటే దైవజనునికి దేవునికి నామ గణపరచడం తప్ప ఇంకేమీ లేదు. టూటుకోరిన్లో ఫుట్బాల్ గ్రౌండ్లో పెద్ద మీటింగ్ అరేంజ్ చేసినారు తమిళనాడులో. అయితే ఆ రోజు భగత్ సింగ్ గారికి భయంకరమైన పంటి నొప్పి. ఆ పంటి నొప్పితోటే ఆ రోజు వాక్యం చెప్పినాడు. చాలామంది మారు మనసు పొందినాడు. ఒకరోజు
భగత్ సింగ్ గారు కెనడా దేశంలో ఆయన మంచు పడ్డప్పుడు కాళ్ళు జారుతాయి అన్నమాట. జారినప్పుడు ఈ చెయ్యి ఇరిగి వెంకట బయటకు వచ్చేసింది. అయితే భగత్ సింగ్ గారు ఆ రాత్రి ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ మీటింగ్ మధ్యలో, పెద్ద మీటింగ్ అన్నమాట, హోల్ వరల్డ్ నుంచి వచ్చినారు, వాళ్ళకి వాక్యం చెప్పాలా. సరే హాస్పిటల్కి పోతే డాక్టర్ అన్నాడు ఆపరేషన్ చేయాలా. భగత్ సింగ్ గారు అన్నాడు నేను ఈరోజు వాక్యం చెప్పాలా. డాక్టర్ అన్నాడు నీ చెయ్యి నీ ఇష్టం. చూడండి, ఎముక ఇరిగిపోయి ఇటు బయటకు వచ్చింది. ఒక ఆయన చేయిలో బయలు పట్టుకొని ఆరో వాక్యం చెప్పినాడు. దేవుడు గొప్ప కెనడా దేశంలో ఉద్యమం తీసుకొచ్చినాడు భగత్ సింగ్ గారు. భగత్ సింగ్ గారు దేవునికి వాక్యానికి ప్రాధాన్యత ఇచ్చినాడు. చాలామంది ఒకసారి వర్గం ఉన్నప్పుడు ఒక ఆయన క్యాన్సర్తో చనిపోతున్నాడంటే వాళ్ళు అన్నారు క్యాన్సర్తో చచ్చిపోతున్నాడు, ఇంటికి తీసుకెళ్ళిపోండి, శవాన్ని తీసుకెళ్తే మీకు చాలా ఖర్చు అవుద్దంటే ఆయనను తీసుకొచ్చేసినాడు. ఆ సమయంలోనే భగత్ సింగ్ గారు వర్గాని స్థలానికి వచ్చినాడు. ఎట్లా చచ్చిపోతాడు కదా, సరే ఈయనకు తీసుకుపోండి ప్రార్థన తీసుకెళ్తే భగత్ సింగ్ గారు ప్రార్థన చేసిన తర్వాత 15 సంవత్సరాలు బ్రతికినాడు. భగత్ సింగ్ గారు ఎప్పుడు కూడా బాగైన తర్వాత ఒక్కసారైనా నేను ప్రార్థన చేసినాను బాగైనానని చెప్పలేదు. ఆ రోజుల్లో నిజాం రాజు, లోకంలో ఆయన ధనవంతుడు, నిజాం రాజు, హైదరాబాద్ దక్కన్ అంటారు అప్పుడు, హైదరాబాద్ దక్కన్. అయితే ఈ ఆయన ఫైనాన్స్ మినిస్టర్ యొక్క పిఏ అప్పాజీ. అయితే ఆయన ఒకరోజు బాగలేకపోతే భగత్ సింగ్ గారు చెప్పినారు అయ్యా పలాయన మంచి బాగలేడు ప్రార్థన చేయమంటే, సరే భగత్ సింగ్ గారు వచ్చి ప్రార్థన చేసినారు. ఆ తర్వాత మొట్టమొదట భగత్ సింగ్ గారు కూడుకునేది ఒక బాల్ రూమ్, అంటే డాన్సులు వేసే స్థలంలో చోటు దొరికితే అక్కడ కూడుకునేవాళ్ళు. ఆ తర్వాత హెబ్రోన్ వెనకాల ఏలీం అనే ఒక తోట ఉండేది, ఆ తోటలో కూడుకునేవాళ్ళు. ఏలీం తోట ప్రక్కనే హెబ్రోన్, అది హెబ్రోన్ స్థలం ఏమిటంటే అప్పాజీది. అప్పుడు ఒకరోజు పాట వింటే ఎక్కడి నుంచి స్వరం వస్తుందని చెప్పి అప్పాజీ అక్కడికి వెళ్తే భగత్ సింగ్ గారు వాక్యం చెప్తున్నాడు. ఈయన కూడా నాకు ప్రార్థన చేసినాడు అని చెప్పి ప్రతి ఆదివారము అప్పాజీ గారు మందిరానికి వచ్చేవారు. అప్పుడు ఏలీం ఉండేది. అప్పాజీ గారు మారుమనసు పొంది బాప్తిని తీసుకున్నాడు. ఆ తర్వాత భగత్ సింగ్ గారు అడిగినాడు ఈ ఆస్తి మీకు ఇచ్చేస్తాను నేను తీసుకోండి అంటే, భగత్ సింగ్ గారు అన్నారు మాకైతే వద్దు, మీకు కావాలి ఎవరికైనా ఇవ్వండి. అయితే భగత్ సింగ్ గారు సంవత్సరం ప్రార్థన చేసిన తర్వాత దేవుడు ఆయనకు అనుమతి ఇచ్చినాడు. అప్పుడు భగత్ సింగ్ గారు ఆ యొక్క ఆస్తిని హెబ్రోన్గా ఆ యొక్క మందిరం కట్టబడ్డది. భగత్ సింగ్ గారు ఆ యొక్క డెడికేషన్ అప్పుడు ప్రార్థన చేసినాడు. ఏమని ప్రార్థన చేశాడంటే, ప్రభువా ప్రతి ఒక్క స్తంభము ప్రార్థనలో నానబడ్డది, ప్రతి స్తంభము. అంటే భగత్ సింగ్ గారు ఎంతగా ప్రార్థన చేసినాడు ఒక్కొక్క స్తంభాన్ని కొరకై. భగత్ సింగ్ గారు అప్పాజీ మేము సువార్తకు వెళ్ళినప్పుడు అకస్మాత్తుగా వార్త వచ్చింది అప్పాజీ గారు మహిమలో చేర్చబడ్డారని. ఆవిడ మేము వస్తుంటే విజయవాడ దగ్గరికి వచ్చినాము, టైర్ పంక్చర్ అయింది. ఆ రోజుల్లో మురికి కాలువ, దీనికంటే భయంకర మురికి కాలువ, నల్ల మురికి కాలువ, పందులు దోమలు. అక్కడ భగత్ సింగ్ గారికి సాపేసినాను. భగత్ సింగ్ బాగా నిద్రపోయినాడు. తర్వాత లేపి గంటన్నర అయింది రిపేర్ కావడానికి. రిపేర్ అయిన తర్వాత భగత్ సింగ్ గారు వచ్చి కూర్చున్నాడు. హైదరాబాద్ చేరుకున్నాము. కాసేపు పడుకొని మళ్ళీ మేము సమాధి కార్యక్రమం అయిన తర్వాత ఆ సమాధి నుంచే మళ్ళీ మంగళగిరికి వెళ్ళిపోయినాము మీటింగ్ల కొరకు. భగత్ సింగ్ గారు ఆయన
జీవితంలో ఒకటే ఆశ, దేవుని సన్నిధిలో గడపాలని. ఎన్నో గంటలు దేవునిలో గడిపేవాడు. అనగా ఆయన అంటే ఇన్ని గంటలు గడిపి కూడా ఈయనకు సరిపోదని చెప్తాడనమాట. ఒకరోజు ఉత్తరాలు ఎన్నో రోజుకు 100 ఉత్తరాలు జాబ్ ఇస్తాడు భగత్ గారు. దాంట్లో ఉత్తరాల్లో 4 లైన్లు ఉంటాయి. మీకు ప్రార్థన చేస్తున్నాను, దాని కింద వాక్యాలు ఉండేనమాట. ఆ వాక్యాలే ఆ ఉత్తరానికి జవాబు, ఆ యొక్క సమస్యకు జవాబు. కాబట్టి భగత్ గారి యొక్క ఎంతోమంది ఉత్తరాలు రాస్తారు భగత్ గారికి. అయితే ఆ భగత్ గారు ప్రతి ఉత్తరానికి ప్రార్థనపూర్వకంగా జవాబు ఇచ్చేవాడు. కొన్నిసార్లు భగత్ గారు 3 రోజులు ఉపవాసం ఉండిన తర్వాత కాన్వకేషన్ అప్పుడు ఏమంటారంటే, బ్రదర్ నాకు ఒక్కరికే తెలుసు ఆయన ఉపవాస ప్రార్థన చేస్తాడని, ఎందుకంటే నేనే ఆ రూమ్ దగ్గర ఉంటాను. అయితే మీటింగ్ అనుకుంటాను ఈరోజు భగత్ గారి వాక్యం చెప్తాను, ఎందుకంటే 3 రోజులు ఉపవాస ప్రార్థన ఉన్నాడు కదా. కాదు కానీ భగత్ గారు వేరే సహోదరులు చెప్తారు, బ్రదర్ ఈరోజు మీరు వాక్యం చెప్పాలి. ఆయన వాక్యం చెప్తాడు. వాక్యం చెప్పిన తర్వాత ఎవరైతే యేసు నమ్ముకుంటారో చేతులు ఎత్తమంటే చాలామంది ఎత్తుతారు. భగత్ గారు ప్రార్థన చేసిన తర్వాత వాక్యం చెప్పినామనుకుంటాడు, నేను వాక్యం అంత మారు మర్చిపోయింది కదా అట్లా ఆయన అనుకుంటారు. కానీ భగత్ గారు 3 రోజులు ప్రార్థన చేసినారు ఈ మీటింగ్ కొరకు. భగత్ గారు ఎవరు ప్రార్థన అంశమును రాసిస్తే వాళ్ళ కొరకు 3 రోజులు ప్రార్థన చేస్తారు, ఎవరన్నా కానీ. భగత్ గారు ఆయన ప్రతి విషయంలో కూడా దేవుని పైన ఆధారపడి దేవుని చిత్తం కనుక్కొని పరిచయం చేసేవాడు. ఒకరోజు భగత్ గారు ట్రైన్లో పోవాలా. అయితే ఆ రోజుల్లో రైలు బండి పోవడానికి కొరకే గాడి సీటు కొడతాడు, జెండా ఊపుతాడు. అయితే భగత్ గారు మోకరించి ప్రార్థన చేసినాడు సెకండ్రాబాద్ స్టేషన్లో, పెద్ద గుంపు సాగనంపడానికి. అయితే విజిల్ కొట్టినాడు, ఫ్లాగ్ ఊపినా కూడా ట్రైన్ కదలడంలే. ఏం కదలంటే ఇంజన్ డ్రైవర్ కూడా మోకరించినాడు. భగత్ గారు ఆయన సువార్త చేసేటప్పుడు ఆయనకు గుర్రాలకు బెల్లం వేస్తారు. ఏ బెల్లం అంటే మట్టి బెల్లం, ఇసుక బెల్లం. అది ఒకరోజు వీళ్ళు దేవుణ్ణి నమ్ముకున్నారని చెప్పి ఎగతాళిగా భోజనానికి ఆ బెల్లం పెట్టినారు. భగత్ గారు అన్నారు, నేను ఆ యొక్క భోజనము ఇంతవరకు నేను మర్చిపోను. భగత్ గారు ఎక్కడ వెళ్ళినప్పటికీ కూడా దేవుని చిత్తానుసారంగానే పోయేవాడు. ఎన్ని సమస్యలు అయినప్పుడు కూడా భగత్ గారు అన్నాడు, సంఘ సమస్యలు వాగ్వాదం ద్వారా తీర్చలేం, కానీ అంధకార శక్తులు బంధించడం ద్వారా. సోమాజిగూడ అని హైదరాబాద్ స్థలం ఉంది, ఆ సంఘంలో గొడవ అయింది. భగత్ గారు చాలా రోజులు ప్రార్థన చేసిన తర్వాత ఒక రోజు ఇచ్చినాడు, పలానా నేను వస్తానని సోమాజిగూడ. భగత్ గారు వచ్చినంతే మందిరం అంతా నిండిపోయా. వచ్చింది గొడవలు సరి చేయడానికి కొరకు. భగత్ గారు ప్రార్థన చేసి ఏమనంటే, ఎవరెవరైతే సంఘ ప్రార్థనకు రారో మీరు వెళ్ళిపోవచ్చు అన్నారు. అందరు వెళ్ళిపోయినా, సగం మంది వెళ్ళిపోయినారు, సగం మంది మిగిలినారు. ఎవరెవరైతే దశం భాగం ఇవ్వరో వెళ్ళిపోమన్నా, అందరు వెళ్ళిపోయి మిగిలిన 4. భగత్ గారు ఏం సమస్య? మాకేం సమస్య లేదు అంటే భగత్ గారు ప్రతి మాట కూడా ప్రార్థన పూర్వకంగా పలికేవాడు. ఎవరన్నా కానీ, ఎంత పేదోళ్ళైనా కానీ. ఒకరోజు ఒక ఆయన అన్నాడు, నేను ఎవరో తెలుసా అన్నాడు. నాకు తెలియదు చెప్పినాను, నేను మూగోడిని. భగత్ గారు ప్రార్థన చేయగానే ఆ రోజు నేను చెప్పినాను. ఈరోజు నేను మాట్లాడగలుగుతున్నాను.
కాన్వకేషన్ అప్పుడు బక్సింగ్ గారు నియమించినాడు ఏమని, కాన్వకేషన్లో ఎలాంటి డబ్బు అడగకూడదు, కాన్వకేషన్ దేవుని యొక్క బిడ్డలు కాబట్టి మనం దేవుడు సహాయం చేస్తారని చెప్పి కాన్వకేషన్లో ఆ యొక్క పద్ధతి ఆరంభించినాడు. ఆ పద్ధతి అమెరికాలో కూడా ఈ రోజులో జరుగుతూ ఉంది. అమెరికాలో కూడా కాన్వకేషన్ ఏమీ చందాలు లేదు, కాన్వకేషన్ డబ్బులు ఇవ్వండి అని ఎవరు అడగరు. ఆదివారం మామూలు కానుకేస్తే తప్పితే మీరు వేరే దాంట్లో అయితే అన్ని డబ్బులు కావాలా, మీటింగ్ మీద డబ్బులు కావాలా. ఫ్రాన్స్ దేశంలో అయితే మొత్తం 500 వచ్చిన వాళ్ళకందరూ కూడా 5 స్టార్ హోటల్లో. ఎంత కాస్ట్. ఒకరోజు నేను ఒక ఆయనతో సువార్త చెప్పుకుంటా, నేను లా ప్లాన్లో ఉన్నావా నీవు అన్నాడు. అంటే ధనవంతులే ఆ హోటల్కి వెళ్తారు. అంటే చెప్పేదేంటంటే లోకమంతా కూడా బక్సింగ్ గారు స్థాపించింది డబ్బులు మాత్రం అడగకూడదు. ఒకరోజు మిర్జాలగూడ అని సికింద్రాబాద్లో ఒక స్థలం ఉంది. ఆ మందిరం డెడికేషన్ కొరకు వచ్చినారు లేదా బక్సింగ్ గారు. బక్సింగ్ నేను రాను, ఎందుకంటే మీరు అడుక్కొని మందిరం కట్టినారు. మీరు పోయి ఇంటింటికి వెళ్ళి క్షమాపణ అడిగి ఆ డబ్బులు వాళ్ళకి వాపస్ చేసి రమ్మని చెప్పినాడు. వీళ్ళందరూ వెళ్తే పెద్దలందరూ కలిసిపోయి ఇంటింటికి వెళ్ళి మమ్మల్ని క్షమించండి, మిమ్మల్ని అడుక్కున్నాం డబ్బులని వాళ్ళు వాపస్ చేసిన తర్వాత ఆవిడ బక్సింగ్ గారు ఆ యొక్క మందిరం ప్రతిష్ఠ చేసినాడు. కాలింపాంగ్లో భూకంపం జరిగింది. ఎన్నో వేల మంది చనిపోయినారు కాన్వకేషన్ అప్పుడు. ఆ తర్వాత బక్సింగ్ గారు తమ్ముడు ఆ టైంలో ఆయన ఢిల్లీలో లెఫ్టినెంట్ గవర్నర్గా ఉన్నాడు. అప్పుడు మా అన్న అక్కడ కాలింపాంగ్లో హెలికాప్టర్ పంపాలన్నాడు. అప్పుడు హెలికాప్టర్ హెలిపిట్ ఉంటుంది అన్నమాట. మనకి ఎయిర్పోర్ట్ ఉంటుందో హెలిపిట్ అంటే ఆ హెలికాప్టరు దిగడానికి ఒక స్థలం ఉంటుంది అన్నమాట. అక్కడ పోవడానికి 5 కిలోమీటర్లు. పెట్రోల్ బంకులు లేవు, పెట్రోల్ లేదు. ఒక బెదర్ అన్నాడు, బెదర్ నాకు పెట్రోల్ ఉంది కానీ అది ఒక ట్రిప్ పోతుంది, పర్లేదే ప్రార్థన చేస్తాం. ఆయన ఏమంటే ఆ రోజుల్లో మామూలు స్కేల్తో లోడ్ చూపిస్తారన్నమాట. చూస్తే ఇంతే ఉంది పెట్రోల్. సరే పొండి ప్రార్థన చేసుకున్నాం. ఈయన తీసుకెళ్ళినాడు, వాళ్ళని ఇన్స్పెక్టేషన్ వచ్చి అంతే ఉంది. అట్లా 10 సార్లు పోయినాడు. 10 సార్లు పోయినా పెట్రోల్ మాత్రం తగ్గలేదు. అంటే దైవజనుని యొక్క విశ్వాసం గొప్పది. బక్సింగ్ గారు ఒకటే ఆశ. ఏం ఆశ అంటే దేవుని యొక్క ప్రజలు దేవుని యొక్క రాకడ కొరకు సిద్ధపడాల. దేవునితో రాజ్యం మేలాలని బక్సింగ్ గారికి గొప్ప భారం ఎప్పుడు కూడా. బక్సింగ్ గారు ఆయన ప్రతి మాట దేవుని యొక్క ఆత్మ ద్వారా చెప్తాడు కాబట్టి అధికారంతో వస్తుంది అన్నమాట. బక్సింగ్ గారు రష్యాలో ఆ రోజులో కమ్యూనిజం చాలా బలం ఉందన్నమాట. అయితే బక్సింగ్ గారు ఏం చేశారంటే మోకరించి ప్రాణం చేసినారు. ప్రాణం చేసిన తర్వాత 2 సంవత్సరాలు అయిన తర్వాత బక్సింగ్ గారు కాన్వకేషన్ పోయినప్పుడు 2 బస్సుల నిండా రష్యా వాళ్ళు ఫ్రాన్స్ కాన్వకేషన్కి వచ్చినారు. అంటే దైవజనుడు ప్రార్థన, దేవుణ్ణి ఎరిగినవాడు. చాలామంది బక్సింగ్ గారిని ఏదో తక్కువగా అనుకున్నారు కాబట్టి ఆయన చనిపోయిన తర్వాత ఆ సమాధి పోయేటప్పుడు ఈ యొక్క సృష్టి ఆయన్ను ఘనపరిచింది. బక్సింగ్ గారి దగ్గర నేను 3 నేర్చుకున్నాను. 25 సంవత్సరాల్లో నేను 3 నేర్చుకున్నాను. ఏంటంటే 1 పని కలిగి ఉండాల, సోమరు ఉండకూడదు.
పని కలిగి ఉండాలా. రెండవది, చెడుగును అణిచివేయాలంటే దాని గురించి మాట్లాడకూడదు. చెప్పండి చెప్పండి, నేను చెప్తాను. చెడుగును అణిచివేయాలంటే దాని గురించి మాట్లాడకూడదు. అర్థమవుతుందా? చెడుగు ప్రచారం చేసేది మనమే. చెడుగు ప్రచారం చేస్తే ప్రార్థన చేయలేము మనం. ఏమండి, ఒక ఆయన అన్నాడు, బ్రదర్ నేను విన్నాను ఆయనకు భార్యను వదిలేసినాడంట. అనగానే ఈయన కూడా సామాన్యుడు కాదు బ్రదర్. ఏమంటే ఆ బ్రదర్ ఒక ఆయన ఫోన్ తీసుకొని ఫోన్ చేసినాడు. ఎక్కడున్నావా? భార్య ఎక్కడ? నా పక్కన కూర్చుంది. ఇక అనుమానం వేసి ఫోన్ అంటే ఫోన్తో మాట్లాడినాడు, ఆమెతో అంటే చెప్పేది ఏంటంటే చెడుగును అణిచివేయాలంటే దాని గురించి మాట్లాడకూడదు. చెడుగు మామూలు చెప్తారులే, నేను విన్నానులే, ఏందో విన్నానులే. కాబట్టి మనం దేవునికి బిడ్డలమ్మగా చెడు. మూడవది, మన ప్రార్థన గడపాల. ఇది 3 భక్సింగ్ అది నేను నేర్చుకున్నాను. పని కలిగి ఉండాలా, ఎప్పుడు పని కలిగి ఉండాలి. ఇప్పుడు నేను నడుస్తున్నాను, 4 సంవత్సరాల క్రితం అయితే నేను ఇట్లా నడిచేది, ఎంత భయంకరం. ఆ నడకను చూసి జైలు 14,000 ఖైదీలు కాబట్టి ఈ ఊరంతా ఉంటుంది జైలు. నన్ను చూసి ఎస్పీ కూడా కారు ఆపుతాడు, కారు ఆపి ఎక్కయ్యా నేను విడిచిపెడతాను జైల్లోకి. అంత నొప్పి ఉండేది, ఆయనైనా వదిలిపెట్టేది కాదు. ఎందుకు? ఎవరికేం తెలుసు, నేను రేపు చచ్చిపోతానేమో కదా, మళ్ళీ అవకాశం దొరకదు. కాబట్టి మనం అందుకొరకే నేను ఈ 3 నేర్చుకున్నాను. ఒకటి, పని కలిగి ఉండాలా. రెండవ, చెడుగును అణిచివేయాలంటే మాట్లాడకూడదు, ఎవరితో మాట్లాడకూడదు. నిజమో అబద్ధమో నేను మాత్రం చెడుగు ప్రచారం చేయను. ఏమండి? మూడవది, ప్రార్థన కలిగిన. కాబట్టి నేను ఇది 3 నేర్చుకున్నాను. దేవుడు మనం దీవించును గాక. ఈ యొక్క మనం కూడా అపోస్తుల కార్యము 2:42 అపోస్తుల బోధనగా ఏమి కలపకుండా చెప్పే వాక్యము అపోస్తుల బోధ. చెప్పండి, ఏమీ కలపకుండా చెప్పేది అపోస్తుల బోధ. అంటే ఈ లోకంలో ఎంతోమంది కలిపి చెప్తారన్నమాట. కొంతమంది అన్ని దేవతల గురించి చెప్తారు. వాక్యానికి అన్ని దేవత పేర్లు మా నోట్ల నుండి ఉచ్చరించకూడదు. అర్థమవుతుందా? కానీ మనము దేవుని వాక్యమే చెప్పాలి. అయ్యా, స్టేషన్కి దారి ఎట్లా అంటే, నీవు సంస్కృతం చెప్తే ఏం లాభము? అయ్యా, స్టేషన్కి దారి చెప్పు. కాబట్టి మనం దేవుని యొక్క వాక్యము ఉన్నది ఉన్నట్లుగా చెప్పుట అపోస్తుల బోధ. రెండవది, మనము వారితోనే సావాసం చేయాలి. ఎవరైతే దేవుని యొక్క వాక్యము ఉన్నది ఉన్నట్లుగా నేర్పిస్తారో వాళ్ళతో సావాసం చేయాలి. ఎవరంటే వాళ్ళు సావాసం చేయకూడదు. ఏమండి? కొన్నిసార్లు మనము వాళ్ళ విశ్వాసులే కదా అని పెళ్లి చేసుకొని ఎన్నో కష్టాలు పడతారు కదా. మన దేవునికి బిడ్డలముగా అపోస్తుల బోధ యందును సహవాస యందును రొట్టె విరువాల కదా, రొట్టె విరువాల ప్రార్థనందును ఎడతెగక యుండిరి. ఇది క్రైస్తవ జీవితం యొక్క, మన క్రైస్తవ జీవితంలో పునాది ఇది. ఏమండి? అందుకని మనం ప్రతి ఆదివారము బల్లో పాలు పొందక ముందు దేవుని ఆరాధిస్తాం. ఆరాధన ప్రాముఖ్యమైనది. మీ విశ్వాసం ఎక్కువ కావాలంటే ఆరాధించాల. ఏమండి? మనుషుల కొరకు కాదు, ఇది చాలా ప్రాముఖ్యమైనది. అపోస్తుల బోధ, సహవాసము, రొట్టె విరుచుట, ప్రార్థన. కాబట్టి మీరు దేవుని యొక్క వాక్యానుసారంగా అప్పుడు విశ్వాసం మనం ఎదగలం.